మన పూడూరులో విశ్వ మొదలకంది తెలంగాణలో మొట్టమొదటిసారి మన కేటీఆర్ గారి ఆలోచన మేరకు రైతులు ఎప్పుడు కూడా రాజులు కావాలి, రైతులు ఎప్పుడు కూడా గొప్పలు కావాలని చెప్పి పెద్ద ఆలోచనతోటి కేంద్ర బడ్జెట్ తోటి 4,70,00,000 తీసుకొచ్చిండు మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు. గట్టిగా సపోర్ట్ కొట్టరు. ఆ 4,70,00,000 ఈరోజు ఫుడ్ ప్రాసెస్ యూనిట్. ఇది ఫుడ్ అంటే 14 గ్రామాలు మేడ్చలు ఉన్నాయి. దీని చుట్టుముట్టు మా ప్యాక్ చైర్మన్ కానీ ప్యాక్ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ సహకారంతో ఇవాళ మంచిగా నిర్మించుకున్నాము, ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాము. ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఈరోజు ప్రారంభించుకున్నాము. దీంట్లో ఏంటంటే రైతులంతా కూడా మనం అంతా హైదరాబాద్ మల్కాజ్గిరి మేడ్చల్ రైతులంతా కూడా సిటీకి దగ్గర ఉన్నాము. మంచి పంటలు పండించుకోవాలి. టమాటా కానీ, ఆలు కానీ, బేండి కానీ, కూరగాయలు మంచి కూరగాయలు పాలి హౌజులు వేసుకొని పండించుకుంటే పెద్ద పెద్ద పంటలు పండుతాయి. అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మన ఫుడ్ ప్రాసెస్ యూనిట్లా మనం అవిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. టమాటాలతో జ్యూస్ చేసుకోవచ్చు, ఆలుగడ్డలతో చిప్స్ చేసుకోవచ్చు. రకరకాలుగా రైతులకు ఫ్రీగా అన్నీ కూడా ఇక్కడ ప్రాసెస్ యూనిట్ ఉంది. కాబట్టి మనం అందరం కూడా చేసుకొని వీటిని కూడా అమ్ముకుంటే మనమే పండించుకోవచ్చు, మనమే ప్రాసెస్ చేసుకోవచ్చు, మనమే మార్కెటింగ్ చేసుకోవచ్చు. దానికోసమే ఈరోజు ఈ యూనిట్ ఇక్కడ ప్రారంభించడం. తెలంగాణలో ఎక్కడ లేదు, ఫస్ట్ టైం ఈ యూనిట్. అప్పుడు మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఇదంతా కూడా ఆయన ఆశీర్వాదంతో ఇదంతా కూడా మా రాజశేఖర్ రెడ్డి గారు, నేను ఇవన్నీ కూడా ఇక్కడ మంచిగా ల్యాండ్ ఇచ్చి పూడూరులా ఇవన్నీ చేసినందుకు ప్రజలకందరికీ కూడా రైతులకందరికీ కూడా మంచి ఉపయోగం అవుతుంది. వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. ప్యాక్ చైర్మన్ దీనికి పెద్ద డైరెక్టర్లు కూడా కలిసి రైతులకందరికీ కూడా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి మంచి పంటలు పండించి వాళ్ళకి అన్నీ కూడా ప్రాసెస్ చేసి వాళ్ళకి మంచిగా డబ్బులు వచ్చేటట్టు చేయాలని కూడా మనం చేస్తున్నాం. అందరికీ కూడా నమస్కారం.